దయగల ప్రభువా, ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, మహోన్నతుడా, మా సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువా, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తూ, మా మంచి పరిపాలకుడమైనటువంటి దేవా, ఈ ఘనమైనటువంటి మా దేశమును, మా దేశానికి ఇచ్చిన మీరు ఈ యొక్క స్వతంత్రాన్ని బట్టి, స్వేచ్ఛను బట్టి, మాకున్న ఆశయాలను, మాకున్న తలంపులను, ఆదర్శములను నీ చిత్తానుసారముగా ప్రభువా మేము మా పరిపాలనను మా నాయకుల ద్వారా జరిపించలాగున మీరు సహాయం చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ దేశ నాయకులు ఉత్తమమైన మనస్సును, హృదయం కలిగి పేదలేడల, ప్రజలేడల దయాదాక్షిణ్యమును, కటాక్షమును కురిపిస్తూ మంచి పరిపాలన ఇవ్వడానికి సహాయం చేయండి. యేసుక్రీస్తు నామములో వారికి పరిపూర్ణ జ్ఞానాన్ని, అధికారాన్ని, బలాన్ని అనుగ్రహిస్తూ విదేశీయుల నుంచి మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క ఘనమైన, ఈ క్షేమమైన స్వతంత్రాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ, ఈ పరిశుద్ధ దినమందు దేవుని వాక్కును మేము భయముతో, భక్తితో వినులాగున సహాయం చేయగలరంటూ మరొకసారి చేరవచ్చినటువంటి ప్రియ కుటుంబాలను మీరు దీవించగలరని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన దైవిక ఆ కుటుంబం, సమూహం అంతటికి యేసుక్రీస్తు నామములో మీకు ఈ ఉదయకాల శుభములో దైవాశీస్సులో తెలియపరుస్తూ ప్రేమతో ఇటు ఆరాధనకు ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ శ్రేష్టమైనటువంటి భాగ్యం, ఈ ధన్యత నాకు అనుగ్రహించినటువంటి అధ్యక్ష మండలకు, పీఠాధిపతి గారు అయినటువంటి రైట్ రెవరెండ్ డాక్టర్ ప్రొఫెసర్ రూబెన్ మార్క్ తల్లి గారికి, వైస్ చైర్మన్ మరి విలిస్తన్ అయ్య గారికి, డిసిసి చైర్మన్స్ అండ్ క్లర్జీ ఆఫీసర్స్, నాయకులకు, అధ్యక్ష మండలిలో ఉన్న ప్రతి సంఘానికి, ప్రతి నాయకులు కూడా యేసుక్రీస్తు పేరట వారికి ఈ ప్రత్యేకమైన ఈ రిపబ్లిక్ డే, ఈ సెలబ్రేషన్స్, ఈ శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నాం. మనంత మాత్రమే కాకుండా దూర ప్రాంతం నుంచి కూడా వీక్షిస్తున్న మా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అనేకులు, తెలిసిన వారందరూ కూడా వారికి శుభములు తెలియపరుస్తుంటున్నాను. మహాదేవుని కృప, మనం అందరం దేవాలయంలో చేరి దేవుని స్తుతిస్తూ, సిలువను చూస్తూ, ప్రభు మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ను, ఆరోగ్యాన్ని, జీవితాన్ని బట్టి మనము మన శిరస్సును వంచి దేవుని ఆరాధించడానికి, మరి మనమందరము ఒక ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏక ఆలోచనతో ఏక ఆరాధన చేయడానికి చేరవచ్చిన మనందరికీ కూడా మరొకసారి శుభములు, దైవాశీస్సులు తెలియపరుస్తున్నాను. రిపబ్లిక్ డే యొక్క గ్రీటింగ్స్ ప్రతి కుటుంబానికి నేను మీకు అందిస్తూ ఉన్నాను. చాలా సంతోషకరమైన సుదినం, నేషనల్ ఫెస్టివల్స్ అంటాం. రెండే ప్రాముఖ్యమైనవి ఉన్నాయి, ఇండిపెండెన్స్ డే అండ్ రిపబ్లిక్ డే. ఇండిపెండెన్స్ నుంచి మనము బయటకు వచ్చి ఉన్నాం. ఒకప్పుడు మన దేశాన్ని రాజులు పరిపాలించేవారు. తర్వాత బ్రిటిష్ వారు ఇంచుమించు ఒక 200 సంవత్సరాలు వారి పరిపాలనలో భారతదేశం ఉంది. వారికి విడుదల, ఒక స్వేచ్ఛ, ఒక విముక్తి కలగడానికి దేశంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప పండితులు, గొప్ప మేధావులు
వారందరూ కూడా త్యాగము చేసి వారు ఆ యుద్ధాలకు, ఆ పోరాటాలకు ఎదురు వెళ్ళి మాకు మా దేశం మాకు కావాలి, మా స్వాతంత్రం మాకు కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి, మేము మీకు బానిసలము కాదు, మేము మీకు దాసులము కాదు అంటూ బ్రతుకున్న చేపలాగా వారు ఎదురు ఈది స్వాతంత్రాన్ని మనకు తీసుకొని వచ్చి ఉన్నారు. ఎంతోమంది నాయకులు, ఎంతోమంది తెర వెనుక వారు ప్రాణత్యాగాలు చేసి ఉన్నారు. అందులో భాగంగా క్రైస్తవ మిషనరీస్ ఉన్నారు, క్రైస్తవ విశ్వాసులు ఉన్నారు. వారందరూ కూడా దేశం కొరకు వారి ప్రాణాలు పెట్టినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. తెలుగులో చక్కటి మాట ఉంది, గణతంత్ర దినోత్సవం. గణ అంటే సమూహం, తంత్ర అంటే సూత్రములు. జన సమూహానికి సూత్రాలు కావాలి. ఒక దేశము నడిపించబడడానికి ఒక కాన్స్టిట్యూషన్, ఒక రాజ్యాంగం, ఒక నియమ నిబంధన చట్టములు కావాలి. చట్టాలు లేనిది, రూల్స్ అండ్ రెగ్యులేషన్ లేనిది ఏది కూడా, ఏ సంస్థ కూడా నడవడానికి వీలు లేదు. బైబిల్ మనకు ఒక చట్టం ఇచ్చింది. బైబిలే మనకు ఒక కాన్స్టిట్యూషన్. మనకున్న ఈ పంచకాండం మనం చదువుతున్నాం కదా, అందులో ప్రాముఖ్యమైనది నిర్గమాకాండం 20వ అధ్యాయంలో 10 కమాండ్స్. అది కూడా అదొక నియమ నిబంధన, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఈ పంచకాండాలే ప్రపంచమంతా కాన్స్టిట్యూషన్. అన్ని దేశాలకు కాన్స్టిట్యూషన్ లేని, రాజ్యాంగం లేని దేశం ఏది లేదు. కారణం ఏంటంటే వాళ్ళు నడిపించుకోండి. ఆ దిక్సూచి లాంటిది, ఆ దేశానికి అదొక వెన్నెముక లాంటిది. తప్పనిసరిగా రాజ్యాంగము కావాలి. అనేక విభిన్న మతాలు ఉన్నాయి, సంస్కృతులు ఉన్నాయి, భాషలు ఉన్నాయి, జాతులు ఉన్నాయి, మనుషులు ఉన్నారు, సంస్థలు ఉన్నారు. వీరందరినీ దృష్టిలో ఉంచుకొని రాజ్యాంగము రాయడానికి మొదలు పెట్టారు. రాజ్యాంగము రాయాలంటే ఎవరో మామూలు సాదాసీదారణ వ్యక్తులు రాయలేరు. ఎంతో జ్ఞానవంతులు, ఎంతో మేధావులు, వీరందరి దృష్టిలో ఒక వ్యక్తి కనపడ్డాడు. ఈ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ, స్వాతంత్రం వచ్చిన తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ 24 ఆగస్టు 1947లో ఒక 7 మెంబర్స్ని కూర్చి వారిలో చైర్మన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని నియమించారు. సో మనకు రాజ్యాంగం అనగానే మనకు అందరూ చెప్పేది ఏంటి? అంబేద్కర్ అనుకుంటూ ఉంటాం. కానీ అంబేద్కర్ వెనక అనేక సలహాదారులు. అంతకు ముందుగా మన తెలుగు ఆయన ఉన్నాడు ఒక అతడు, తెలుసా మీకెవరో? బిఎన్ రావు. బిఎన్ రావు గారి యొక్క వారు రాసిన రాజ్యాంగాన్ని ఆ యొక్క పార్లమెంటు లేదా ఆ కాలంలో ఉన్న పండితులు దాన్ని రిజెక్ట్ చేస్తున్నారు. అది వెలుగులోనికి రాలేదు. యాక్చువల్గా బిఎన్ రావు గారే మొదటిగా ఆ ఇండిపెండెన్స్ ముందు నుంచి ఆయన స్టార్ట్ చేసే రాజ్యాంగంలో ఈ విధంగా నియమ నిబంధనలు ఉండాలి అని. ఇది మిడ్ నైట్ మనకు వచ్చిన స్వాతంత్రంలో అంత ఒక స్వేచ్ఛను పొందుకొని మన దేశాన్ని మనమే పరిపాలించుకోవాలి, మన బాధితుల్లో ఉండాలి మనవారే, మరి మిగతా బ్రిటిష్ వారు కానీ లేదా వేరే దేశస్తులు మాకు ఏమి సలహాలు చెప్పకూడదు అని వారు మన దేశ పెద్దలు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. భారతదేశ రాజ్యాంగం నిర్మాణం, విశిష్టత, ఇది ఎంతో శ్రేష్టమైనటువంటి రాజ్యాంగం ఈ కాన్స్టిట్యూషన్. అందుకే మీకు పాస్పోర్ట్ ఉందనుకోండి, పాస్పోర్ట్ మీద ఏముంటుంది? రిపబ్లిక్ ఆఫ్ ఇండియా. అక్కడ ఒక్కదాని మాత్రమే ఆ యొక్క రిపబ్లిక్ అనేది కనిపిస్తుంది, మరి ఎక్కడ కూడా మనకు కనిపించదు. ఈ స్వతంత్రానికి ముందుగా దానికి ఒక గుర్తుగా ఒక జెండా, ప్రతి దేశానికి ఒక జెండాలు ఉంటాయి. మన దేశం కూడా జెండా కావాలని మహాత్మా గాంధీ గారు ఆ పింగళి వెంకయ్య నాయుడు అని ఒక మన తెలుగు వారికి మనం గర్వించవలసిన విషయం ఏంటంటే ఆ డిజైన్ చేసింది మన తెలుగు ఆయన, కృష్ణా జిల్లా ఆంధ్ర ప్రాంతంలో ఉంచేవారు. గాంధీ గారు ఒక 3 రంగులు వారు అడ్వైజ్ చేస్తున్నారు.
మొదటిగా కాషాయ రంగం, రెండవదిగా తెలుపు సమాధానానికి, సత్యానికి, శాంతికి గుర్తు అన్నట్టుగా, మూడవది ఆకుపచ్చ. ఇది మతపరంగా కూడా చూస్తే కాషాయం అంటే హిందువులకు వారు వాడే రంగనుకోవండి, లేదా వాళ్ళ మతంలో ఉన్నటువంటి ఒక ఆధిక్యత. రెండవదిగా తెలుపు, వారు క్రిస్టియానిటీ అని చెప్పలేదు కానీ మనం చెప్పుకోవాలి. తెలుపు అంటే పరిశుద్ధత, తెలుపు అంటే వెలుగు, తెలుపు అంటే సత్యము. మూడవదిగా ఆకుపచ్చ, అనగా ఆకుపచ్చలో ఇది ముస్లిం ఇస్లాం మతానికి, అది అభివృద్ధికి, పచ్చదనానికి, నెమ్మదికి సూచనగా. సో ఈ విధంగా ఈ డిజైన్ చేయమని ఈ మధ్యలో రాట్నం అంటే ఆ నూలు ఇక కూర్చొని ఇట్లా అనాలి కదా. ఒకప్పుడు ఎప్పుడో మా చిన్నప్పుడు చూస్తున్నాం పద్మశాలి కొన్ని ప్రాంతంలో ఆదినాలు 50 సంవత్సరాల క్రితం బహుశా అది ఉంది. అడ్వైజ్ చేస్తే తర్వాత ఇది ఇండిపెండెన్స్ వరకు ఉంది. తర్వాత కాలంలో నెహ్రూ వచ్చిన తర్వాత, ఈ గాంధీ గారు సెలవు పుచ్చుకున్న తర్వాత నెహ్రూ గారు దాన్ని ఆ డిజైన్, ఆ లోగోను మార్చడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న జెండాలో మనం చూస్తున్నాం అశోక చక్రవర్తి యొక్క ఆ లోగో. అందులో మనం చూస్తాం ఎన్ని 3 సింహాలు వెనక ఒకటి, 4 సింహాలు ఒకటి, ఒక గుర్రం ఒకటి, ఒక ఎద్దు ఒకటి, అది డిజైన్ చేస్తున్నారు. మరెందుకు ఆ గుర్రాలు, ఆ ఎద్దులు, సింహాలు డెప్త్గా నేను చదవలేదు. నేను అనుకుంటున్నా సింహం అంటే గర్జించు సింహం వలె క్రైస్తవులు చాలా పౌరుషంగా ఉండాలని మనము అన్వయించుకోవాలి. సో ఆ విధంగా ఆ లోగో తయారు చేయడము జరిగి ఉంది. ఇది అనేక కులాలు, మతాలకు, అనేక సాంప్రదాయాలకు, అనేక కల్చర్స్కు ఇది భిన్నముగా ఉంది అని ఈ లోగోను మనకు చూస్తుంటున్నాం. ఇందులో సత్యమే జయవతి అని కూడా అక్కడ రాస్తారు. ఆ యొక్క ఫ్లాగ్ మనం చూసినప్పుడు మనం అందరం కూడా దాన్ని గౌరవిస్తూ సెల్యూట్ కూడా చేస్తాం కదా. ఒక చిన్న ఒక జరిగిన సంఘటన చెప్తా. ఒక ఊర్లో మా అయ్యగారి పాపం తెలియక 15 ఆగస్టు అనుకుంటా జెండా ఎట్లేసిండు, ఉల్టా వేసిండు. జెండా ఉల్టా వేస్తారు ఎవరైనా? నీకు తెలియదు, ఎవరిని అడగాలను? తెలిసిన వాళ్ళనో, టీచర్స్నో, లేదా మన సంఘ పెద్దలో. అది చిన్నదనుకో, చిన్న సంఘం. ఈ సంఘ పెద్దలకు జ్ఞానం లేదు, అసలే ఈయనకి లేదు జ్ఞానము. తర్వాత ఏమైంది? పెద్దలు ఉండేది. ఎవరు చేస్తారు? రిపోర్టర్స్, జర్నలిస్టులు, వాళ్ళందరూ వచ్చి కదా మా దేశ జెండాను ఈ క్రైస్తవ మత నాయకులు ఇన్సల్ట్ చేస్తున్నారు, అగౌరవపరుస్తున్నారు. అక్కడ ఒక 25 ఇయర్స్ నుంచి ఒక క్రైస్తవ స్కూల్ నడుస్తూ ఉంది. ఒక సార్, ఫౌండర్స్, ప్రిన్సిపల్స్, వారు వెళ్ళి వారికి ఏదో ప్యాకెట్ మనీ ఇచ్చి, అరే బాబు ఏదో చూడలేదు అని సరిగా కనిపించదు అట్లాంటి కవర్ చేస్తాను, లేకపోతే వాడు నేను ఇంత పెద్ద లిస్ట్ రాసి పేపర్లో వేస్తాను, బెదిరిస్తాను. జాగ్రత్త. కారణం ఇది మన దేశానికి ఎంతో గౌరవాన్ని ఇస్తుంది. కనుకనే ఇప్పుడు మనం ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత ఇప్పుడు ఏం చేస్తాం, మనం అందరం సెల్యూట్ చేస్తున్నాం కదా. జెండా దగ్గర చేరి ఇట్లా కొట్టగానే సెల్యూట్ చేసి ఆ పాట పాడాం. అది పాట యాక్చువల్గా తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసేవారు. ఎప్పుడో నేను రాసుకున్నా కానీ నాకు మనకు కనపడలేదు. అదంతా సంస్కృతంలో రాయబడినటువంటి ఆ యొక్క జెండా వందనం పాట. కనుక దీనికి ఎంతో గౌరవం ఉంది. దీన్ని మనము 2 ఇంపార్టెంట్ డేస్లో మనము ఉపయోగిస్తూ ఉంటున్నాం. ఈ రాజ్యాంగాన్ని వ్రాయడానికి మన మేధావులు మాత్రమే చనిపోలేదు, వారి జ్ఞానం చనిపోలేదు. వారు వెళ్ళారు, బయట దేశాలకు వెళ్ళి అక్కడ ఇక్కడ అడుక్కొని కాపీలు కొట్టి మీది కొంచెం ఇవ్వండి, మాది కొంచెం ఇవ్వండి, మీది కొంచెం ఇవ్వండి అని ఆ దినాల్లోనే 64 లక్షల ఖర్చు అయిందట.
ఎందుకంటే ఈ ట్రావెలింగ్ కొరకు వేరే దేశాలకు వెళ్ళాలి కదా ఇదంతా నాయకులు. ఇప్పుడు మన నాయకులు వెళ్తున్నారు కదా విదేశ నెలలు. ఇప్పటికీ కూడా మనం టెక్నాలజీ కొరకని మన సీఎంలు లేదా యొక్క లీడర్స్ అందరూ కూడా వెళ్ళి అక్కడ అన్ని విషయాలు తెలుసుకొని, మనం స్టార్టింగ్ నుంచి కాపీనే, కానీ మన వాళ్ళే ఫీల్ అవుతూ ఉంటారు మేమే జ్ఞానవంతులము భారతీయులమని. కానీ ప్రతిదీ కూడా మనం మిషనరీస్ నుంచే పొందుకుంటున్నాం. మిషనరీస్ నుంచి ఒక స్వీట్ లాంగ్వేజ్ వచ్చింది. ఏంటిది అది చెప్తావా? ఏ భాష? ఇంగ్లీష్ కొరకు ఇంతసేపు చూస్తున్నావా? నన్ను 2 నిమిషాలు చూడాలా, 2 సెకండ్లు చెప్పాలి. తీయటి భాష, అది ప్రపంచమంతా నడుస్తుంది. భాష నేర్పించినారు, ఇంకా మర్యాద నేర్పించినారు, ఇంకా శుభ్రము నేర్పించినారు, ఇంకా పద్ధతిని నేర్పించినారు. అన్నీ ఎక్కడి నుంచి నేర్చుకున్నాం? అన్నీ అక్కడి నుంచే. ఒకప్పుడు మనకేమి 300-400-500 సంవత్సరాల క్రితము మన పెద్దలకేమి తెలియదు. ప్రాముఖ్యమైనది విద్య కదా, విద్య అక్కడి నుంచే మనకు స్టాప్. అన్నీ మనం నేర్చుకున్నాం. ఈ దినం వారు ఏదో మనం దోచుకున్నారని మన పెద్దలు, మన హైందవ సోదరులు అంటూ ఉంటారు. అక్కడి నుంచే నేర్చుకున్నాం. నిన్నటికి మొన్న అక్కడ పోలాండ్కి వెళ్ళారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, మన ముఖ్యమంత్రి గారు. అక్కడికి వెళ్ళి రండి బిజినెస్ చేయండి, మీ టెక్నాలజీని మాకు పంచండి. ఎప్పుడు అనుకోవడం సో కనుక మనం ఎవరమో ఫీల్ కావడానికి వీలు లేదు. రష్యా నుంచి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు తీసుకున్నారు. ఏ విధంగా హక్కులు ఉండాలి? వాక్చాతుర్యం, మత హక్కు కదా, మాట్లాడే హక్కు ఉంది, జీవించే హక్కు ఉంది, మరి మన సొంతంగా బ్రతికే హక్కు. ఈ హక్కులన్నీ కూడా ఫండమెంటల్గా కొన్ని ప్రాథమికమైనటువంటి రాష్ట్రాల నుంచి తీసుకుని, అమెరికా నుంచి అధికారం, న్యాయ సమీక్ష, కోర్టు యొక్క విధులు, వీళ్ళందరూ కూడా ఎక్కువ శాతం బారిస్టర్ అంటే వకీల్ అంటే లాయర్స్ కదా. ఇవన్నీ అంటే మనకు అర్థమవుతాయి. వీరందరూ ఆ చదువులు చదివారు. మన నాయకులందరూ విదేశాలకు వెళ్ళి, మన పెద్దలంతా చదివింది ఎక్కడ? ఇక్కడిక్కడ కాదు, విదేశాల్లోనే. ఈవెన్ గాంధీ గారు చూడండి, ఈవెన్ అంబేద్కర్ గారు చూడండి, ఈ కోర్సులన్నీ అక్కడ వారించిన విద్యనే. వారికి అక్కడ విద్య నేర్చుకుంటే ఏమొస్తుంది? చాలా షార్ప్ జ్ఞానం. బారిస్టర్ అంటే అనర్గళంగా మాట్లాడతాడు, ఎన్నో సెక్షన్స్ తెలుసు. సో ఆ విధంగా ప్రతి విద్య అక్కడి నుంచి మనం నేర్చుకున్నాం. బ్రిటిష్ నుంచి స్పీకర్ అండ్ స్పీకర్కు ఉన్నటువంటి పదవి, పార్లమెంట్ విధానం, పార్లమెంట్ ఎట్లా నడిపించాలి, ఆ ఎలక్షన్స్ ఏంటి, ఎంతమంది సభ్యులు, ఇవన్నీ కూడా ఆ కాన్స్టిట్యూషన్లో నుంచి మీరు మన వారు వెళ్ళి రాసుకొని వచ్చిన. జర్మన్ నుంచి బేసిక్ లా, అత్యవసరమైనటువంటి పరిస్థితుల విధానం, ఎమర్జెన్సీ ఏ విధంగా చేయాలి. కొన్నిసార్లు మనకు కూడా అప్పుడప్పుడు ఎమర్జెన్సీ వస్తుంది. సో ఆ విధంగా అప్పుడు మనం చేయవలసిన పనులు ఏంటి అన్నది ఈ కాన్స్టిట్యూషన్లో రాయబడి. ఐర్లాండ్ నుంచి ఆదేశ సూత్రాల విధానాలు ఇవన్నీ తెలుసుకొని నేర్చుకొని వారు 1947 ఆ యొక్క డ్రాఫ్టింగ్ కమిటీ ఆగస్టులో వారన్ని కుదించుకున్న తర్వాత ఫస్ట్ మనకు ప్రెసిడెంట్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్. ఈ ఇంగ్లీష్ చదివే పిల్లలు ఈ మధ్య మర్చిపోతున్నారు కదా. ఈ పొలిటికల్ సైన్స్ అంత బీటెక్లు ఎంటెక్ వాళ్ళకు ఏమి ఉండదు. మీకు ఆ నాలెడ్జ్ ఉంటుందేమో, కానీ ఈ నన్ను అడిగితే ఆర్ట్స్ చదివిన వారికి మంచి జ్ఞానం, ఇది నిజం. ఆర్ట్స్ చదివిన వారికి అన్ని కోణాల్లో నుంచి వారికి అవగాహన వస్తూ ఉంది. దీనికి బీటెక్ ఎంటెక్కి ఏమంత పెద్ద ఇదేమి మనకు కనిపించదు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని మొట్టమొదటిగా వారు ఒక ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా వారిని ఎన్నుకున్నట్టుగా మనకు అందరికీ తెలిసినటువంటి విషయం. చివరిసారిగా 26 జనవరి 1949లో అందరి ఆమోదం తెలిపారు, అందరి సమ్మతి. ఎస్, ఈ రాజ్యాంగం బాగుంది, ఈ రాజ్యాంగంలో కరెక్ట్గా ఉన్నాయి. మరి డాక్టర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన
వారి యొక్క చైర్మన్షిప్లో ఇది ఓకే అని అందరూ ఆ ప్రతినిధులందరూ డిక్లేర్ చేశారు. వారందరినీ ఆ ప్రజాస్వామ్యంగా ఓటు హక్కు ద్వారా ప్రతినిధులను ఎన్నుకోవచ్చు అని ఒక తీర్మానము చేసి ఉన్నారు. వీరంతా 308 మంది సంతకాలు చేసి ఉన్నారు. ఆ కాన్స్టిట్యూషన్ అతిపెద్ద బుక్లో ఇప్పుడు న్యూఢిల్లీలో ఒక పాత పార్లమెంట్ ఆ ప్రాంతంలో ఒక లైబ్రరీలో దాన్ని చాలా భద్రపరిచారు. 24 జనవరి 1950లో అంటే 2 రోజుల ముందు వీరందరూ సంతకాలు చేసి దాన్ని భద్రపరిచినట్టుగా చూస్తున్నా. 26 జనవరి 1950 10:18 ఈ యొక్క రాజ్యాంగము అమలులోకి వచ్చింది. దగ్గర ఇప్పుడు 76 రిపబ్లిక్ సెలబ్రేషన్స్ మనము జరుపుకుంటున్నాం ఈ దినమందు. ఈ రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత 1952లో మొట్టమొదటిసారిగా ఇండియాలో ఎలక్షన్స్ జరిగాయి. అప్పుడు ఎలక్షన్స్లో ప్రతినిధులను ఎన్నుకున్నట్టుగా ఈ యొక్క రిపబ్లిక్ డే సమాచారాన్ని మనము తెలుసుకుంటూ ఉన్నాం. కనుకనే మనం ఇప్పుడు స్వేచ్ఛగా స్వచ్ఛందంగా మన దేశంలో మనము అన్ని విధాలుగా హక్కులు అనుభవిస్తూ ఇది కేవలం దేవుడి యొక్క కృప అని మాత్రమే మనము గ్రహించవలసిన అవసరత ఉంది. చదవబడిన లేఖన భాగాల్లో మనం చూస్తే ఆమోసు గ్రంథం ఆదికాండం నుంచి మలాకి వరకు ఒకటే కథ, ఒకటే చరిత్ర. అదే ఇశ్రాయేలు ప్రజల గురించి. ఇశ్రాయేలు ప్రజల గురించి రకరకాలైనటువంటి ప్రవక్తలు, రాజులు, నాయకులు, సేవకులు వీరందరూ వారికి బోధిస్తున్నారు, తెలియపరుస్తున్నారు యెహోవా దేవుని గురించి. అందులో భాగముగా ఈ దిన ఆమోసు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి, వెన్నీ హీబ్రూ వర్డ్స్ తెలుగులో భారములు మోయివాడు. ఎవరి భారం మోస్తున్నాడైనా? ఇశ్రాయేలు ప్రజల భారాన్ని మోస్తూ ఉన్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. భారం మోస్తున్నప్పుడు హ్యాపీగా ఉంటామా? చాలా కష్టంగా, బాధగా, మొయ్యలేని బరువును మోస్తున్నట్టుగా ఈయన ఇశ్రాయేలు ప్రజలందరి భారాన్ని మోస్తూ ఉంటున్నాడు. కనుక ఆయనకు ఆ పేరు పెట్టడం జరిగింది. క్రీస్తు పూర్వం 755లో ఆ సంవత్సరంలో ఈయన ప్రవచిస్తూ రాస్తున్నటువంటి ఈ గ్రంథం ప్రాముఖ్యంగా ఇందులో నీతి, న్యాయము, దేవుడి తీర్పు ఇంపార్టెన్స్. ఆయన నీతిమంతుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన తీర్పు తీర్చడానికి వస్తూ ఉన్నాడు. ఈ యొక్క గొప్ప వ్యక్తి యొక్క ఆ సందేశాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అంతకు ముందుగా ఇతడు ఒక సాధారణ వ్యక్తి, చాలా ఏమి జ్ఞానం లేని వాడు అనొచ్చు, పామరుడు అనొచ్చు మనం. ఈయన చేసే వృత్తి పశువుల కాపరి. మేడి చెట్టు కింద మేడి పళ్ళు ఏరుకొని ఏదో అమ్ముకొని బ్రతికేవాడు. ఈయనేమి పెద్ద స్కాలర్ పండితుడు కాడు. దేవుడి స్వరాన్ని విని, దేవుని మాటకు లోబడి, దేవుడు అంటే ఆయన ఆ స్వరాన్ని ఖచ్చితంగా దర్శనాన్ని విని, ఈయన దర్శనాలు కూడా ఆమోసు గ్రంథంలో మనం చూస్తాం. విని ఇశ్రాయేలు ప్రజలను ప్రవచించడానికి తెకోవా గ్రామం యెరూషలేము దగ్గర నుంచి అక్కడ ఆయన ఇశ్రాయేలు ప్రదేశానికి వెళ్ళి ప్రవచిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం. వారు ప్రవచించే సమయంలో 2వ యెరోబాము అని రాసి ఉన్నాడు. ప్రపంచాన్ని 3 పరిపాలిస్తారు. నెంబర్ 1 రాజు, నెంబర్ 2 యాజకుడు, నెంబర్ 3 ప్రవక్త. బాగా గుర్తుపెట్టుకోవాలి. రాజేమో యుద్ధాలు లేకుండా రాజ్యాన్ని చూసుకుంటూ అందరికీ కావలసిన అన్ని ఇస్తూ పరిపాలించేవాడు, గొప్ప నాయకుడు రాజు. యాజకుడు ఏం చేయాలి? మన నిండా పాపం ఉంటే
నా తరపున పాపం పోవడానికి ఒక క్రొవ్విన దూడను, ఒక చిన్న ఆ పశువును తీసుకొని వచ్చి యాజకుడి చేతిలో పెట్టి, యాజకుడు వారి పక్షంగా ప్రార్థన చేసి, సరే బిడ్డ, నువ్వు నాకు అప్పచెప్పినావు కదా, నీ రక్తాన్ని ప్రోక్షిస్తా కదా, నువ్వు వెళ్ళిపో, నీ పాపములు క్షమించబడ్డా. ఆ కాలంలో, ఈ కాలంలో కాదని, అది చెల్లదు, అది కొట్టివేయబడింది. బట్ హిస్టరీ ఉంది కనుక మనము దీన్ని ధ్యానిస్తున్నాం. కనుక ఈ ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ ప్రవచించే ఆ సమయంలో ప్రజలందరూ ఎట్లున్నారట? వేషధారణ కలిగి కుళ్ళిపోయిన లేదా పుచ్చిపోయిన ఆధ్యాత్మిక జీవితం. పైకి మాత్రమే దేవుడు, లోపలంతా కూడా చెడు ఉంది. ఏదైనా ఒక పండును తీసుకోండి, ఒక ఆపిల్ తీసుకోండి, ఒక నెల మీరు తినలేదు అనుకోండి, బయట పెడితే అదేమవుతుంది? లోపల పాడవుతుంది, తినడానికి వీలు పడని రీతిగా పుచ్చిన స్థితిలో వీరి ఆత్మీయ జీవితం ఉంది. వేలెట్టి ఆయన చూపిస్తూ ఉన్నారు, మీరు మీ పాపముల చేత, మీ అపరాధముల చేత మీరు పుచ్చిపోయిన స్థితిలో ఉన్నారు. వేషధారణ జీవితం. వేషధారణ అంటే మనకు కూడా తెలుసు కదా, ఏంటి? పైన ఒకటి, లోపటే ఉంది. పుల్లుందా? అబ్బా, కరెక్ట్గా చెబుతుంది. ఆమె చెప్పడం కాదు. ఎవరికి ఉంది కుళ్ళు? అందరికీ. అందరికీ కుళ్ళు ఉంది, కంపు ఉంది, మలినం ఉంది, పాపం ఉంది, చీకటి ఉంది. కానీ మీదికి మాత్రం ఏమంటున్నావు? సొలొమోన్ గారు, అమ్మా అయ్యగారు వేసురాడు, నేను ఫిదా అయిపోయి పడిపోవాలి. అవునా? ఎందుకు? ఆయన నాకు వందనాలు చెప్తున్నాడు, దేవుడికి వందనాలు చెప్తున్నాడు. ఎంత భక్తిపరుడో! ఇట్లా తీస్తే, ఇట్లా జీవితే కనిపిస్తుంది ఆయన సంగతి అంతా. లోపట ఏముందట? వేషధారణ. చాలామందికి 99% మనకు కనిపిస్తుంది. ఇది పోవడానికి, ఇది రాకుండా ఉండడానికి ఒకే ఒక మందు ఉంది. అదే యేసు రక్తము ద్వారా మనము కడగబడాలి. ఆ రక్తము, ఆ ఆయింట్మెంట్ లేదా లిక్విడ్ కానీ అది ఎంత బాగో పనిచేస్తుంది మనకు. ఈ ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఎట్లయిపోయారు? వాళ్ళు ఎందుకు ఆ విధంగా అయిపోయినారు? ఒకప్పుడు వారి జీవితాలు ఎలా ఉండేవి? ఐగుప్తు దేశంలో చాలా భయంకరంగా ఉన్నారు. దేవుడు ప్రేమించి అరణ్య మార్గంలో కూడా వారికి మంచి మన్నా అనే ఆహారం, అద్భుతమైన బిర్యానీ ద్వారా పోషించి కానానుకు నడిపించి, మంచి మంచి పంటలు, సస్యశ్యామలైన భూమిలో నీరు సమృద్ధివంతంగా ఉంది, అంతా బాగుంది. తర్వాత వీరు దోస్తాను ఎవరితో చేసిండ్రు? కనాను యొక్క స్త్రీలతో, కనాను స్త్రీల యొక్క కుమార్తెలతో వారు దోస్తాన చేసి వివాహాలు చేసుకొని వారి దేవులను, దేవతను వీరు కూడా అంగీకరించి, అదే వేషధారణ అంటున్నాడు ప్రవక్త. చెడిపోయారంటున్నాడు ప్రవక్త. ఎప్పుడైతే వారిలో కలిసిపోయినారో, ఈ నిష్ఠ కలిగిన ఈ ఏకదేవుడు, ఈ యొక్క యెహోవా దేవుని యొక్క ఆరాధనకు దూరంగా వారు ఉండిపోయినట్టుగా ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. వారు అవినీతికి, పాపానికి పరిగెత్తుతూ ఉన్నారు, పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ ప్రవక్త పిలుస్తున్నాడు, దేవుడు మీ మీద కనికరం చూపిస్తున్నాడు. మీరు దేవుని వైపు మరలండి, దేవుని వైపు తిరగండి, దేవుడు మిమ్మల్ని తిరిగి ఆదరిస్తాడని ఈ ప్రవక్త వారితో మాట్లాడుతున్నాడు. ఒకవేళ లేకపోతే మీరందరూ అలాగే నశిస్తారు. ఈ నశించే మాట యేసు ప్రభు కూడా అన్నాడు. చూద్దాం ఒకసారి. లూకా సువార్త 13వ అధ్యాయము 5వ వచనం. ఇది యేసు వారి నోటిలో నుంచి వచ్చే మాటలు. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో, 5వ వచనం, లూకా సువార్త 13వ అధ్యాయం. అప్పుడు ఆయన చేయి చాపి వారిని ముట్టి, కారణి మీతో చెప్పుచున్నాను, మీరు మారుమనసు పొందిన ఎడల మీరందరూ అలాగే నశించు.
చాలు. మీరు ఏంటట, మారు మనస్సు పొందని ఎడల అలాగే. కొన్ని బైబిల్స్ ఉన్నాయి, మీరుంటే అవి కొనండి. కొన్ని ప్రింట్ రెడ్ పెయింట్తో అక్షరాలతో ఉంటాయి. అంటే దాని అర్థం ఏంటంటే యేసు ప్రభు నోట నుంచి వచ్చిన మాటలను ఎరుపు కలర్లో ప్రింట్ చేసింది. ఈ మాట యేసు ప్రభు నోట్లో నుంచి ఎందుకు, ఎవరు ఉద్దేశించి అంటున్నాడు? పైభాగంలో చదివితే పరిశ్రయులు సద్దూకైల గురించి. ఈ తెగ, యూదా తెగలో ఒకరు ఎప్పుడు వారు యేసు వెంబడి ఉండేవారు. వాడిని చూస్తూ అంటున్నాడు, మీరు మారు మనస్సు పొందకపోతే కదా. ఓ పరిశ్రయుడా, ఓ సద్దూకయుడా, ఎవరైనా ఉన్నాడా ఇక్కడ? ఉంటే ఏం చేయాలట? మారు మనస్సు పొందకపోతే. నేను పొందను పోయి, నువ్వు దునియా చదువుకోకు, నేను పొందను, నా ఇష్టం. ఏం చేస్తావు? పొందకపోతే ఏమంటున్నాడు రాజు? నశించిపోతా. ఇంగ్లీష్లో గాడ్ ఇస్ ఫలింగ్ చెప్పాడా? గాడ్ అంటే జీ అంటే జనరేటర్, ఓ అంటే ఆపరేటర్, డి అంటే డిస్ట్రైట్. అంటే ఆయన అభివృద్ధి పరిచేవాడు, ఆయన పరిపాలించేవాడు, ఆయన నాశనము చేసేవాడు. జీవోడి గాడ్. నాశనము చేయడానికి కూడా ఆయన వెనుకంజ. నాశనం ఎప్పుడు చేస్తాడట? తీర్పు దినమున. మీకే దేవుని మాటలు, నీవో నేను ఏదో ఒక పుస్తకంలో రాసుకోను, లేకపోతే ఈ బైబిల్ ఏమన్నా ఒక నోట్స్ రాసుకొని నా సొంతంగా చెప్తే అవి చెల్లకపోవచ్చు. యేసుక్రీస్తు వారి నుంచి మాటలు వచ్చినట్టుగా ఆమోసు కూడా, నాయనా మీరు మారు మనస్సు పొందకపోతే మీరు నాశనమవుతారు అని ప్రవచించిన 30 సంవత్సరాలకు వీరు చెరకు కొనుక్కోబడ్డారు. చెర అంటే జైలు, చెర అంటే అంధకారం, చెర అంటే ఆ స్వేచ్ఛ లేని ఆ ఒంటరితనం. పారసీకులు వచ్చి క్రీస్తు పూర్వం 722లో అశ్షీరీయులు వారు వచ్చి ఇజ్రాయెల్ ప్రజలందరినీ ఎక్కడ తీసుకెళ్లారు? చెరకు తీసుకుని వెళ్ళారు. ఈయన ప్రవచించినటువంటి ఆ తర్వాత కాలం. సో కనుక మనము జాగ్రత్తగా ఉండాలని దేవుని వాక్యం సెలవు. 30 సంవత్సరాల తర్వాత ఆ పొరుగు దేశాల వారు, పారసీక సామ్రాజ్యం వచ్చి ఈ యొక్క ఇజ్రాయెల్ దేశాన్ని, అశ్షూరుల వీరి యొక్క షేమ్రోన్ పట్టణంలో ఉన్న వారిని అందరినీ తీసుకొని వెళ్ళినట్టుగా పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. 18వ వచనంలో యెహోవా దినం చక్కగా రాయబడిందా? 18 verses కనిపిస్తుందా? యెహోవా దినం అంటే యేసుక్రీస్తు దినం. అంటే యేసుక్రీస్తు వచ్చినప్పుడు లోకమందరికి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది, సమాధానం వచ్చింది, పండుగ వచ్చింది, ఆనందం వచ్చింది, రక్షణ వచ్చింది కదండి. ఇంకేమొచ్చింది? అన్నీ యేసుక్రీస్తు వచ్చినప్పుడు వచ్చినాయి. కానీ యెహోవా దినమట చీకటి వస్తుంది, శాపము నీ మీదకి వస్తుంది, పాపములో ఇంకా నువ్వు కూరుకొని పోతావు. చీకటి వచ్చిన దినం, లేదా ఉగ్రత దినం, లేదా తీర్పు దినం, యెహోవా తన యొక్క ఆ శత్రువులందరినీ సంహరించే దినం. జాగ్రత్త, యెహోవా దినం శత్రులందరికీ తీర్పు తీస్తుందని ఇజ్రాయెల్ ప్రజలు కూడా వీరిని మాత్రమే కాదు అని, దేవుడు హెచ్చించే దినము కాదు, ఇది వెలుగు దినము కాదు, ఇది వెలుగు సంబంధులతో కాదు. యేసు ప్రభు అన్నాడు, నేను లోకముకు వెలుగు అన్నాడు ఆయన. కానీ ఈ యెహోవా దేవుడు, నా ఉగ్రత, నా తీర్పు దినం నీ మీదకి వస్తుంది. ఇవన్నీ పోవాలంటే సింపుల్, నువ్వు నన్ను ఆరాధించాలి, నువ్వు నాతో గడపాలి. కారణం ఏంటంటే నా స్వరూపము నీలో ఉంది, నీవు నా సొత్తు, నిన్ను తయారు చేసింది నేను, నీవు డిజైన్ చేసింది నేను, నాకు మాత్రమే హక్కు ఉంది.
అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. శిక్ష తర్వాత వారిని యెరూషలేములోనికి నేను నడిపిస్తా. ఆ జైలు వచ్చిన తర్వాత తిరిగి నా ఇంటికి నేను వారిని తీసుకొని వస్తాను అన్నట్టుగానే ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలను, యూదా ప్రజలను దేవుడు యెరూషలేములోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. వెలుగు సంబంధం వలె ఉండాలి. 21వ వచనంలో మీ పండుగ దినములను నేను ఎట్లా చేస్తున్నాను? ఈ పండుగ ఎంత ఆనందంగా చేస్తున్నావు, ఎంత సంబరంగా చేస్తున్నావు, ఎంత విచ్చలవిడి ఖర్చుతో చేస్తున్నావు. నీ పండుగలో దేవుడు లేకపోతే, నీ పండుగలో దేవుని మహిమపరచకపోతే, నీదేదో నీ పాటలు ఆటలు ఈ లోక సాంప్రదాయాల ఆచారం బట్టి పండుగలు చేసుకుంటే ఆ పండుగల్లోనికి నేను రాను. ఆ పాపపు ఆనందాన్ని నేను చూడను. కనుకనే నేను అసహించుకుంటూ ఉన్నాను. ఈ పండుగ అంటే ఇది పరిశుద్ధమైనది. ఈ పస్కా పండుగ యెహోవాకు 7 పండుగలు. ఆ 7 పండుగలు కూడా అవెంతో పరిశుద్ధంగా ఉండే పండుగలుగా, దేవుణ్ణి గణపరిచే పండుగలుగా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు దైవ ఆలయానికి హాజరు కావడం, నువ్వు దేవుని దగ్గరికి వస్తున్నప్పుడు ఇవన్నిటినీ నీ విడిచిపెట్టాలి. న్యాయవంతుడుగా సత్యవంతుడైనటువంటి యేసుతో ఆరాధించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. తర్వాత 26వ వచనములో చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఒక దేవత గురించి, మెలేకే. ఇది సంతాన దేవత మరియు ఇది నక్షత్ర దేవతగా బబులోను వారు ఈ దేవతను ఆరాధించేవారు. బబులోను యొక్క సాంప్రదాయాన్ని వీరు తెచ్చుకున్నారు. ఈ దేవతట ఈ సంతానం కలిగిన తర్వాత ఈ దేవతను పూజిస్తే, సంతానం ఇస్తే ఆ దేవతను ఒక అగ్ని కొలిమిలో వేసి కాల్చి తన పుట్టిన బిడ్డలను ఆ దేవతల చేతిలో ఉంచేవారు. ఎంత విగ్రహారాధన చూడండి. ఇప్పుడు మనం చేసే విగ్రహారాధన నథింగ్ అసలు నన్ను అడిగితే. అప్పట్లోనే బబులోను, ఐగుప్తు, గ్రీకు వీరందరి మధ్యలోనే ఉంది విగ్రహారాధన. ఆ చంటి బిడ్డ, ఆ దేవత ఆ అగ్ని చేతిలో కాలిపోవడం, బిడ్డలను తల్లిదండ్రుల వారి చంపడం, బలి అర్పించడం, అటువంటి దేవతను వారు ఆరాధించేవారు. మెలేకే అంటారు. బబులోను దేవతను ఆరాధిస్తూ చిన్నపిల్లలను మరి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనుకనే మీరు బయటికి రావాలి, అప్పుడు దేవుడు చేయి చాపి మిమ్మల్ని హత్తుకుంటాడని ప్రవక్త రాస్తూ ఉన్నాడు. పత్రికల పాఠంలో కూడా మనం చూస్తే అపోస్తుల కార్యములు 10వ అధ్యాయంలో చూస్తున్నాం. పేతురు యొక్క మాటలు ఇక్కడ. దేవుడు పక్షపాతి కాడు. దేవుడు యేసు అందరికీ ప్రభు. పక్షపాతి ఉన్నది ఎవరికి ఉంటుంది? మనుష్యులకు ఉంటుంది కదా. నీ భోజనానికి కూర్చున్నా, ఈ అమ్మాయి నా వడ్డిస్తా ఉంది, అదో అయ్యగారని ఒక 2 ముక్కలు ఎక్కువే. ఇక్కడ ఏం చూపిస్తుందా ఆమె? పక్షపాతం. నీకేస్తుందా? నీకు లేదు. ఎందుకు అయ్యగారికి వేయాలి? పక్షపాతం. అఫ్కోర్స్ ఆయన ఏదో బోధకుడు లేదా దేవుని వాక్యం అందిస్తా, అది కాదు. ఇక్కడ సమానత్వాన్ని గురించి మాట్లాడుతున్నారు. దేవుడు పక్షపాతి కాడు. అందరికీ ఒకే తీర్పు, అందరికీ ఒకే న్యాయము, అందరికీ ఒకే నీతి. సత్యాన్ని అందరికీ అనుగ్రహించేవారు. ఎవరైనా పాపము నుండి మరలి క్రీస్తు వైపుకు ఆయన నమ్మి దేవుని యొద్దకు వచ్చేవారికి, ఆ నిత్య జీవాన్ని, దేవుని భయపడే వారికి నిత్య జీవాన్ని అనుగ్రహించి ఆ దేశ ప్రజలను దీవిస్తాడని ఇక్కడ భక్తుడు రాస్తూ ఉన్నాడు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం అనగానే మనకి ఎవరు గుర్తుకొస్తారు? కొర్నేలి అనే ఒక శతాధిపతి. అతడు అన్యుడైనప్పటికీ కూడా ఆ అన్యులో ఉన్నటువంటి భక్తిని చూసి పేతురు గారు ఎంతగానో చలించిపోయారు. సో కనుక మరి అన్యజనులకు
దేవుడి వాక్యం బోధించడానికి దేవుడు ఏర్పరచుకున్నాడు. కొన్నేళ్ళ దగ్గరికి వచ్చి వారికి సువార్త ప్రకటించి దేవుడు పక్షపాతి కాడని నిరూపించి, ఇదిగో నీకు కూడా వాక్యం ఉంది, నీకు కూడా మార్మనసు ఉంది, నిన్ను యేసు ప్రేమిస్తున్నాడు కొన్నేలి అన్నప్పుడు వెంటనే కొన్నేలి తన ఇంటి వారందరూ మారు మనసు పొందినట్టుగా లేఖన భాగాల్లో చూస్తుంటున్నాం. యూదేతరులో కూడా దేవుని భయభక్తులు గల వారు ఉన్నారని మరి ఆ పేతురు ఎంతగానో ఆనందిస్తున్నాడు. 43వ వచనం, ప్రవక్తలందరూ యేసుకు పూర్వం 800 సంవత్సరాల ముందే ప్రవక్తలు అనేకలు ఈ మత పునరుద్ధీకరణ, మతాలు, సాంప్రదాయాల గురించి, దేవుని యొక్క పరిశుద్ధతల గురించి వారు బోధించి చెప్పి ఉన్నారు. వారందరూ అభిషక్తులుగా పిలువబడ్డారు. యేసు ప్రభు గురించి సువార్త ప్రకటిస్తున్నాడు. ఆయన చనిపోయి 3వ దినమున తిరిగి లేచి ఉన్నాడు కనుక ఓ కొన్నేలి నీవు నీ కుటుంబము విశ్వసించాలని తేటగా సూటిగా ఇక్కడ మాటలు మనం గమనిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా సువార్తల పాఠములో కూడా మనం గమనిస్తే చాలా నిష్ఠ కలిగినటువంటి వారిని చూస్తాం. ఎవరు వీరు? పరిశ్రయులు, శాస్త్రులు. పరిశ్రయులు, శాస్త్రుల యొక్క టైత్. మత్తయి సువార్త 23వ అధ్యాయము 23 నుంచి 28 వరకు మనం గమనిస్తే, వారి పంటలో పండిన ప్రతిదీ, పుదీనాలోను, జీలకర్రలోను, సోంపులోను, ఇంకా ఏమేమి ఉన్నాయో పంటలు అన్నీ కూడా 10వ భాగము తీసుకుని వచ్చి దేవుడికి సమర్పించాలి. కానీ యేసు ప్రభు అంటున్నాడు, వేషధారులైన పరిశ్రయులారా, శాస్త్రులారా. శాస్త్రులు అంటే ధర్మశాస్త్రము క్షుణ్ణంగా తెలిసిన వారు, మంచి విద్యావంతులు. పరిశ్రయులు అంటే చాలా నిష్ఠ కలిగిన వారు. యేసు ప్రభువు ఒక సందర్భంలో ఒక క్వశ్చన్ వేస్తారు. వీరు శుద్ధీకరణకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే నీటి ద్వారా శుద్ధీకరణ కావాలి. ఒకసారి యేసు ప్రభు శిష్యులు దేవానికి స్తోత్రం నాకు ఆత్రం అని చేతులు కడగకుండా ఏం చేస్తున్నారు? భోజనం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు వచ్చి వెంటనే ప్రభుత్వం కౌంటర్ చేస్తే, ఏంటి నీ శిష్యులా? ఇదేనా నువ్వు ఇచ్చే ట్రైనింగ్? నీ ట్రైనింగ్ ద్వారానే ఇట్లా పాటలు పాడుతున్నారా? సగం కూలీ చేస్తున్నారు పాటలు? లేదా వీరు ఇంకా సరిగా ఆ ప్రసంగాలకు యోగ్యులు కాకుండా ఉన్నారు మీ శిష్యులా? చేయి గడపకుండా ఎవడైనా భోజనం చేస్తాడా అండి యేసయ్య? విధానం చేసే పని నువ్వు చెప్పే విధానం. శుద్ధీకరణ లేవ్య కాలంలో వచ్చింది, నీకు తెలియదా? యూదుడమైనటువంటి నీవు నిష్ఠ జీవితం నీకు తెలియదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. కానీ యేసు ప్రభు హృదయంలో శుద్ధి కావాలని అది కొట్టివేసినట్టుగా మనం చూస్తాం. ఇక్కడ ఈ టైత్ టైత్ ఎక్కడ పుట్టింది బైబిల్లో? ఎక్కడ పుట్టింది నువ్వు చెప్పు? బయట కూర్చున్నావు. ఎవరు స్టార్ట్ చేసినారు? సండే స్కూల్కి పోయినారు, బీబీఎస్లో పోయినారు, యూత్లో ఉన్నారు. అప్పుడప్పుడు నేను ఇంకా చెప్తానే ఉన్నా, టైత్ అబ్రహాం కాలంలో నుంచి 10వ భాగము అబ్రహాము మెల్కీసెదెకు ఇచ్చినట్టుగా మనము బైబిల్లో చూస్తాం. కానీ నేటి కాలంలో ఈ దినం మనం టైత్ ఇవ్వకూడదు. ఇంకేమి ఇవ్వాలి? సమృద్ధి చెందిన కొలది, అభివృద్ధి చెందిన కొలది, ఇంక్రిమెంట్స్ వస్తున్న కొలది, ఎవ్రీ ఇయర్ మీకు జీతాలు పెరుగుతున్న కొలది, 10వ భాగం నుంచి పై పైన మీకు తెలుసా? అయినా కోల్గేట్ కదా టేస్ట్ ఏం వాడుతున్నాం? ఒకప్పుడు వాడేమో కదా, ఒకప్పుడు అది కాదు. ఇప్పుడు రకరకాల పేస్ట్ వచ్చాయి. కోల్గేట్ అనే ఒక భక్తుడు ఇప్పుడు ప్రస్తుతం 10% ఆయన బిజినెస్లో ఉంచుకొని 90%
మిషనరీస్ కొరకు పంపిస్తున్నాడు. నమ్ముతున్నారా మాట? 90% దేవుడికి ఇవ్వడం. నువ్వు దేవుడికి ఇవ్వడం మొదలుపెట్టావనుకో, ఇవ్వడం కష్టం, కానీ కొందరే ఉన్నారు ఇచ్చేవారు. అనుకో, ఏమంటున్నాడు మలాకీలో? పట్టదాలనంతా విస్తారమైనది. దీవెనలు అంటే ఒక 2-3 మాటలు చెప్పండి. దీవెనలు అంటే ఆరోగ్యం, ఆహారం, సమాధానం, బలం, అందం, ఐశ్వర్యం, దీర్ఘాయువు. ఇవే కదా దీవెనలు. ఇంకేమైనా ఉన్నాయా? మనం అందరం చాలా సంవత్సరాలు బతకాలని కోరిక, అవునా? దానికి ఏం కావాలి? ఆరోగ్యం కావాలి, మంచి ఆహారం కావాలి, రోజు కావాలి. ఇదే నిన్న తిన్నట్టుగా కదా. ఇవన్నీ తింటే ఇవన్నీ దేవుడి దగ్గర నుంచి వస్తాయట. ఆకాశపు వాకిల్ని విప్పి దేవుడు దీవిస్తాడు. బహుగా ఇచ్చేవారు నేను ప్రేమిస్తాను. మన కన్స్ట్రక్షన్ కొరకు మన పెద్దలు ఎంతోమంది, మన మిత్రులు ఇస్తూనే ఉన్నారు. వారన్నది ఒకటే, దేవుని ముఖము చూసి, దేవుని వైపు చూసి మేము ఇస్తూ ఉన్నాం. దేవుని యొక్క ఆలయం అందంగా బాగా త్వరలోనే మాకు కావాలని ఆశ కలిగి ఇస్తూ ఉన్నారు. ఇక్కడ ఈ పరిశ్రమకు శాస్త్రులు కూడా ఇస్తున్నారు. పాపం ఇస్తూ అట వీరు చేసే పని ఏంటంట, ఇళ్ళల్లో కనికరం లేదు, ప్రేమ లేదు, పొరుగు వారిని ప్రేమించే విధానం లేదు. అవి లేకుండా ఇస్తుంటే అది చల్లని నోటు. ఒకవేళ ఆ విధంగా మీరు ఇస్తున్నారేమో, మీరేముండాలి? ప్రేమ, కనికరము, దేవుని యందు భయము, భక్తి కలిగి ఇవన్నీ ఉంటే నీవిచ్చేదానికి రెట్టింపు ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. వీళ్ళని అదే అంటున్నాడు ప్రభు. అరే భయ్, మీకు అవి లేవు కనుక, మీరు ప్రతి చిన్న విషయాన్ని మీరు పట్టించుకుంటారు కనుక, మీలో న్యాయం లేదు, నీతి లేదు, మీ మాటలన్నీ పెద్దగా ఉన్నాయి కనుక అవి లెక్కలోనికి రావు. మరి 24వ వచనంలో మీరు దోమ లేదా ఆ ఒంటెనే మింగుతారు. మీరు చిన్న విషయాలను పట్టించుకోకుండా పెద్ద దాని మీద మీరు ఆ విధమైనటువంటి పెద్ద తప్పులను వెతుకుతూ ఉంటారు. మీలో క్షమించే మనస్సు లేదు. మరి రెండవదిగా 25వ వచనం, గిన్నెయు పళ్ళెమును శుద్ధీకరణ. ఒక వ్యక్తి అపవిత్రముతో పాపంతో నింపబడి దేవాలయంలోనికి రాకూడదు. సింపుల్. నువ్వు గుడిలోకి వస్తున్నావంటే నీవు సమాధానపరచబడి నీ హృదయం అంతా శుద్ధి చేసుకునే రావాలి. కక్షతో, కోపంతో, ద్వేషంతో వస్తే మాత్రం దేవుడు నిన్ను లక్ష్య పెట్టాడు. అదే ఇక్కడ అపవిత్రమైనటువంటి వారు, హృదయంలో పవిత్రత లేదా హృదయంలో మరొక భాగంలో మురికి, చీకటి, కంపు ఉండకూడదని వాక్యం సెలవిస్తుంది. మరి ఇంకొక మాట ఇక్కడ అంటున్నాడు, గిన్నె, పళ్ళెము మరియు సమాధి వెలుపల భాగం. సమాధులు ఎట్లుంటాయి? చాలా అందంగా. ఎప్పుడు చేస్తాం? నవంబర్ 2. బయటికేమో ఏమున్నాయి? ఎట్లున్నాయి ఇవి? చాలా అందంగా, తెల్లగా, శుభ్రంగా. కానీ సమాధి లోపల ఒక మురికి, ఒక వాసన, ఒక చెడుగు. కానీ నీవు ఆ విధంగా కనిపిస్తున్నావు. నా కంటికి ఆ సమాధికి వచ్చిన విధముగా లేదా సమాధి లోపల ఉన్న విధముగా నేను చూస్తూ ఉన్నా కనుక జాగ్రత్త. ఆ మురికి, ఆ వేషధారణ మీదికి మాత్రమే తెల్లగా కనపడటం, అది మానుకోవాలి.
కొందరు పైకి బాగా కనిపిస్తూ ఉంటారు, కానీ లోపట లొవ్వులు దొంగుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వీరిని ఏమన్నారంటే బైబిల్ భాషలో వేషధారులు అన్నారు. వేషధారి నీ ప్రవర్తన మార్చుకో. వాక్యం విన్నప్పుడైనా మనం మార్చబడాలి. వాక్యం సూటిగా దేవుడు నాతో మాట్లాడుతున్నాడని నీ విశ్వసిస్తే మారితే రాబోయే దినాల్లో నీ పరుగు పందెంలో నువ్వు కడముట్టించితే, నువ్వు అక్కడికి రీచ్ అవుతే దేవుడు నిన్ను ఎత్తుకొని తన దగ్గర ఉంచుకొని నీతి కిరీటం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రేమైనటువంటి వారు, న్యాయము, నీతి, పరిశుద్ధత దేవుడికి అవసరం ఉంది. అన్యాయానికి కానీ, అవినీతికి కానీ, పాపానికి కానీ, చీకటికి కానీ దేవుడు విరోధిగా ఉన్నాడు. ఆ స్థితిలో మనం జీవించకుండా మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క రిపబ్లిక్ డే, ఈ యొక్క గణతంత్ర దినోత్సవ దినమందుకు మనకు సరికొత్త మార్పులేని నూతన జీవములు పశ్చాత్తాపడి నూతన మారు మనసు పొందడానికి దేవుడు సహాయం చేయుగాక. ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయన. మార్పు గురించి, వేషధారణ గురించి మరి ప్రవక్తల ద్వారా, యేసు ద్వారా మీరు మాట్లాడేందుకు వందనాలు చెల్లిస్తాం. వాక్యాన్ని మా హృదయంలో సిద్ధపరచండి, స్థిరపరచండి. లోతైన విశ్వాసములోనికి సంఘమంతా ఎదుగులా సహాయం చేయగలరండి. యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి.